ఒక రాత్రిపూట పనిచేసే రాక్షసుడు 1600 సంవత్సరాల క్రితం విజయవాడలో ఒక కొండను తొలిచి 5 గుహలు చెక్కాడా? బౌద్ధ భిక్షువులు, జైన సాధువులు, విష్ణు భక్తులు అందరూ ఒకే గుహల్లో ధ్యానం చేశారా? విజయవాడలో కనకదుర్గ ఆలయం, ఇంద్రకీలాద్రి కొండల మధ్య దాగి ఉన్న ఈ అద్భుత రహస్యం మొగలరాజపురం గుహలు. ఈరోజు మనం ఈ 7వ శతాబ్దం నాటి ఏకశిల శిల్పాలు, విష్ణుకుండినుల చరిత్ర, రాక్షసుడి కథలు, ప్రతి రహస్యాన్ని ఆవిష్కరిద్దాం. మొగల్రాజు అనే మహర్షి ఇక్కడ తపస్సు చేశాడని పురాణం. పాండవులు అజ్ఞాతవాసంలో ఇక్కడ ఆశ్రమం చేశారని మరొక కథ. ఈ 2 కథలు ఈ ప్రదేశాన్ని పవిత్రంగా చేశాయి. ఇవి విష్ణుకుండినులు మరియు తూర్పు చాళుక్యులు కాలంలో నిర్మించబడ్డాయి. ఈ రాజవంశులు వైష్ణవులైన శైవ, బౌద్ధ, జైన మతాలకు స్థలాలు కట్టారు. ఇది మత సహనం యొక్క అద్భుత ఉదాహరణ. 5వ మరియు 6వ శతాబ్దాల్లో విష్ణుకుండినులు అనే వీరులు ఇక్కడ పాలించారు. వాకాటకుల సామంతులుగా మొదలై తర్వాత స్వతంత్రులై అమరావతి, విజయవాడను రాజధానులుగా చేశారు. ఇవి వారి కాలంలోనే చెక్కబడ్డాయని పండితులు అంచనా. ఈ గుహలను 1 నుండి 5 సంఖ్యలతో పిలుస్తారు. వీటిలో 2వ గుహ చాలా ప్రాముఖ్యమైనది. ఈ గుహల్లో 3, 4, 5 గుహలు ఒకే కొండ నుండి చెక్కబడినవి. వీటిలో 3 మరియు 4 గుహలు ఒకే చోట ఉండగా 5వ గుహ ఉత్తరం వైపు 500 మీటర్ల దూరంలో ఉన్నది. 2వ గుహ ఈ గుహల నుండి దక్షిణం వైపు 500 మీటర్ల దూరంలో ఉంటుంది. మొదటి గుహ పడమర వైపు 150 మీటర్ల దూరంలో ఉంటుంది. గుహల్లో వెంగి అక్షరాలు, తెలుగు శాసనాలు చెక్కబడ్డాయి. ఇవి విష్ణుకుండినులు, చాళుక్యుల సాక్ష్యాలు. భారత పురావస్తు శాఖ ASI పరిరక్షణలో ఉన్న ఈ గుహలు జాతీయ ప్రాముఖ్యత కలిగినవి. స్తంభాలపై దశావతారాల విగ్రహాలు మరియు శిల్పాలు ఉన్నాయి. కానీ మొఘల్ దండయాత్రల్లో చాలా శిల్పాలు పాడు చేయబడ్డాయి. గోడలపై రామాయణం, నరసింహావతారం మొదలైనవి కూడా కనిపిస్తాయి. అవి 7వ శతాబ్ద కళారత్నాలు. ఇది దక్షిణాది మొదటి రకాల్లో ఒకటి. స్నేహితులారా, మొగల్రాజపురం గుహలు కేవలం రాళ్ళు కాదు. అవి 1600 సంవత్సరాల చరిత్ర, విష్ణుకుండినుల వీరత్వం, మత సామరస్యం, అనంత పద్మనాభస్వామి దివ్యత్వం కలిగిన రత్నాలు. విజయవాడలో ఇంత పెద్ద రహస్యం దాగి ఉండటం ఆశ్చర్యకరం కదా. మీరు ఒక్కసారి వెళ్ళి 5 మీటర్ల విగ్రహాన్ని చూసి శిల్పాలు, శాసనాలు ఆవిష్కరించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మరిన్ని అద్భుత రహస్యాలు మిస్ కాకుండా ఉండటానికి. మీ అనుభవాలు కామెంట్లో రాయండి. తదుపరి వీడియోలో కలుద్దాం.